Hello, hi. I'm Dr. Mansa, consultant obstetrician and gynecologist from City Hospital, రాంపల్లి. సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి వచ్చేసి ఏముంటాయండి? మెయిన్‌గా ఉండేది మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. అవి కొంతమందిలో ప్రొలాంగ్డ్ సైకిల్స్ ఉండొచ్చు. అంటే ఒక వన్స్ ఇన్ 2 ఆర్ 3 మంత్స్ రావచ్చు సైకిల్స్. ఆర్ ఎల్స్ ఒకటే మంత్‌లో 2 టైమ్స్ కూడా రావచ్చు. ఇందులో బెటర్ ప్రోగ్నోసిస్ ఉండేది ఏంటి అంటే మనకు ఆలిగోమెనోరిక్ సైకిల్స్. అంటే సైకిల్స్ ప్రొలాంగ్డ్ ఉన్న వాళ్ళకి బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. కాకపోతే ఇంకా వీళ్ళకేంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది ప్రొలాంగ్ టైమ్స్‌లో మనం చూసుకుంటే డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళల్లో. వెయిట్ గెయిన్ ఉంటుంది. అండ్ మెయిన్‌గా మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఫేషియల్ యాక్నే గానీ, హిర్సుటిజం గానీ, హిర్సుటిజం అంటే ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువ అవ్వడం కానీ, హెయిర్ మన బాడీలోనే ఎక్సెసివ్ గ్రోత్ ఉంటుంది. లైక్ మేల్స్‌లో ఉన్నట్టుగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇదన్నిటికి మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం ఒక రీజన్. ఇవన్నీ నార్మల్‌గా సిమ్టమ్స్ ఉంటాయి. మనకి డయాగ్నోసిస్ అంటే ఎలా చేసుకోవచ్చు దీన్ని? ఇది పీసీఓడీ అని ఎలా చెప్పొచ్చు అంటే, అట్‌లీస్ట్ మనం స్కాన్ చేసుకున్నప్పుడు మన ఓవరీస్‌లో అట్‌లీస్ట్ 10 మోర్ దాన్ 8 ఫాలికల్స్ కానీ, అంటే లైక్ సిస్ట్ కానీ ఉండడం, లేదు అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉండడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉండడం, ఇవన్నీ చూసుకోవచ్చు. కాకపోతే ఒక పేషెంట్ మన దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది అంటే, బై సీయింగ్ హర్ ఫేస్, బాడీ మనం క్లినికల్‌గానే చెప్పొచ్చు. షీ మైట్ బి హావింగ్ పీసీఓడీ అని. సో, పీసీఓడీ అనేది రాదర్ దాన్ ల్యాబ్ డయాగ్నోసిస్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ క్లినికల్ డయాగ్నోసిస్.